హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే చిన్నయ్య దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ చిన్నయ్య పెద్దయ్య దేవుడు అని చెప్పేసి లక్షపేట దగ్గర మన దండపల్లి దగ్గర ఉంటాయి కదా, అక్కడ మేము ప్రతి సంవత్సరం వెళ్తాం దేవుళ్ళ దగ్గరికి. సో ఇవాళ చిన్నయ్య దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మొత్తం అడవి ప్రాంతమే ఉంటుంది కదా, అడవి ప్రాంతం, సిగ్నల్స్ కూడా ఎక్కువ ఉండవు. సో మస్తు ఉంటుంది దేవుడు అక్కడ. అదంతా పెద్ద కథ ఉన్నది, ఆ కథ అంతా తర్వాత మాట్లాడుకుందాం మంచిగా. వీలైతే తప్పకుండా అన్నీ చూపెడతాం. మంచు కొండలు కూడా ఉంటాయట, అది కూడా చూపెడతా ఒకవేళ వీలుంటే. లెట్స్ వాచ్ అవర్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మొత్తానికి అయితే చిన్నయ్య దేవుడిని రీచ్ అయినా. చిన్నయ్య దేవుని దగ్గరికి వచ్చినాక దేవుడిని దర్శనం అయిపోయింది. మంచిగా ఉన్నది, వెదర్ కూడా ఇలా కూల్గా ఉన్నది. అంటే ఎండ మస్తు కొడుతుంది, ఇక్కడ చల్లడి గడుపులు మంచిగా వస్తున్నాయి. ఎట్లున్నది? చాలా బాగుంది, చాలా బాగుంది. నార్మల్ గా స్పీడ్ గా వచ్చేసిన అన్నారు, చూసినావా? అందరు రావాల్సిన దేవుడు మంచిగా ఉన్నది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పెద్దయ్య దేవుడు అనే ప్రత్యేకత. ఇది పెద్దయ్య చిన్నయ్య అంటే అన్నదమ్ములు. ఇక్కడ అన్నదమ్ములు, చిన్నయ్య అంటే తమ్ముడు, పెద్దయ్య అంటేనేమో అవతల సైడ్ ఉంటది. ఈ నుంచి గోవ కూడా ఉంటుంది అట. ఇక్కడ ఒక కొన్ని సంవత్సరాల క్రితం బండి వేసుకున్న అటు చిన్న ఏదో ఉంది అని మనకు తెలియదు కానీ అక్కడ యూపీ బండ అక్కడ ఉంటుంది ముందర యూపీ చూపెడతా. అదేనా అంటారు. లోపలికి వెళ్తే మంచు కొండలు కూడా ఉంటాయట. అది పోతే మనకు దమ్మ అయితే పోడు పోవచ్చు అని. మంచిగా ఉన్నది, వెదర్ మాత్రం ఇలా అనుకూలంగా చల్లగా ఉన్నది మొత్తం. ఈ దేవుని గురించి ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయని గిలను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుదామని చూస్తాను, కానీ వాళ్ళు చెప్తారో లేదో తెలియదు. అయ్యో మన అన్నలు ఇక్కడ ఉన్నారు. కానీ చెప్పే దేవుని గురించి ప్రత్యేకతలు చెప్పురు ఎవరైతే దేవుని గురించి ఏంటిది, ఎన్ని సంవత్సరాలు నడుతా అని చెప్పే అందరు చూస్తారు. ఆయన చెప్పు. దేవస్థానం పంచపాండవులు, ఇంట్లో గుహ ఉన్నది, పంచపాండవులు పెళ్లి చేసుకున్నది. ఇక్కడ కుంటిదేవి ఉన్నది,
మంచుకొండలు మంచుకొండలు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 3 కిలోమీటర్ వస్తుంది నడుచుకుంటూ పోతే. గొర్రు సార్లు గొర్రు బండలు, దేవుడు కూకున్నది, దేవుడు పురుషులు, కొర్లు గుంటలు, జొన్నల రాసి మంచుకొండలు ఉన్నది. సపర్లు కొడితే వాటర్ వస్తాయి. ఎక్కడ కింది నుంచి ఏమన్నా కిందికి ఏమన్నా దారి ఉందా? కిందికి పంచపాండవులు పెళ్లి చేసుకున్నది అంటే గుహల లోపల గుహల పెళ్లి చేసుకున్నారు. దేవస్థానం వెనకటి నుంచే తాతల ముత్తాతల. ఎన్ని సంవత్సరాలు అయితే? తాతల ముత్తాతల కాడికి ఎన్ని సంవత్సరాలు. తాతలు ముత్తాతలు అంటే పాండవ. ఇప్పుడు మంచుకొండలు అన్న చూసిన లోపలికి అప్ అండ్ డౌన్ 3 కిలోమీటర్లా లేకపోతే 6 కిలోమీటర్లా? 3 6 6 కిలోమీటర్లు అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. లోపలికి వచ్చా? తీసుకోపోరా ఫ్లాష్లు పెట్టుర్రి. గోవా లోపలికి వెళ్ళొచ్చాట. మరి గోవా లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే పెళ్లి చేసుకున్నదట పాండవులు. పెళ్లి చేసుకుని ఇప్పటిదాకా ఆ దేవుల పేరు చెప్పింది, నాకు అంతగా ఐడియా లేదు. ఆ దేవుళ్ళు లోపల పెళ్లి చేసుకున్నట. ఆ గోవలోకి వెళ్తున్నా. గోవా లోపలికి వెళ్తున్నాం. గబ్బిలాలనే ఇలా చాలా వైరల్ ఉన్నది ఇది అడ్వెంచర్. దోమలు మస్తు ఉన్నాయి. కొంచెం నాకు సైడ్ ఇస్తే నేను వీడియో తీసుకోనికి. ఫ్లాష్ ఇక్కడ పెట్టచ్చు. ఒక్క నిమిషం మన సదాకర్ అయితే పట్టాడు ఇలా గుహ లోపలికి. తప్పులు చేసిన వాళ్ళు ఈ గుహల లోపలికి పోతే ఇరుకుతారట. నిజమేనా? అట్లయితే నేను అటు ఇక్కడ స్టక్ అయినా నేను. పబ్లిక్ అయినరా ఇరికినా నేను. ఈ ఫ్లాష్ పెట్టి ఫస్ట్ టైం ఈ గుహ లోపలికి. ఫ్లాష్లు పెట్టచ్చా? కొంచెం ఫ్లాష్లు పెట్టుర్రి. చూసుకోరా. పెళ్లి చేసుకుని ఇంకా లోపడుకోవాలా? ఏం కదా పారి దేవునియే కదా. ఇప్పుడు ఇది ఘోరం ఉన్నది. గింతాంతాలకి వెళ్ళి వెళ్తున్నాం. గబ్బిలాలు కూడా ఉన్నాయి అట. ఇలా పెద్ద దేవుడు దారని చెప్పిన ఇదేనాట. ఇదంతా గుహ. ఇట్లా వాడి పెద్ద దేవుడు షార్ట్ కట్ అన్నట్టు. పెద్ద దేవుడు దగ్గరికి వెళ్ళి ఇది మూసుకుపోయిందని విన్నా. మరి అది మూసుందో మరి తెలిసిందో తెలియదు. మూసుందా తమ్ముడు? దారి మొత్తం అదే ఉంటదా? గబ్బిలాలు ఉన్నాయి. ఎట్లా ఆడు తమ్ముడు? పెళ్లి ఎక్కడ? ఇంకా లోపడుకోవాలా? పెళ్లి పందిరా? గబ్బిలాలు ఉన్నాయి ఇలా. ఏమన్నా మీదికి వచ్చి వాళ్తే అది కొంచెం మంచిది కాదు. ఏంగా మనం దేవునిగానే ఉన్నాం కదా. పెళ్లి పందిరి ఇదేంద్రా? ఇది మొత్తం కనబడతలేదా? అవును, ఇదేంది? ఇదంతా పెళ్లి పందిరి. ఇది కుర్చీ. అరే ఏమన్నా ఉందా? సూపర్ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే సూపర్ ఉన్నది. హైలైట్ కాకపోతే హైలైట్ ఉన్నది. ఇది పాండవులు పెళ్లి చేసుకున్నది. ఇది కుర్చీ అన్నట్టు. ఇది పెళ్లి పందిరి మొత్తం. ఒకసారి పందిరి పెట్టు. సూపర్ ఉన్నది. ఉన్నది ఫుల్ గబ్బిలాలు ఇలా. అంత దేవుని మహిమ. అందులో ఒక్క గబ్బిలా కూడా మనం ఏమంటలేదంటే బాగానే ఉన్నాయి. సూపర్ అసలు. ఇది ఒక చిన్న దేవుని దగ్గర ఇది ఒక ప్రత్యేకత అండి. ఇది ఒక హైలైట్స్ అన్నట్టు. ఇది కూడా మంచుకొండలు ఎట్లుంటో తెలియదు కానీ ఈ గుహలు అయితే సూపర్ ఉన్నాయి. ఇంతవరకు నేనైతే ఎక్కడ ఇవ్వలే ఇట్లా. ఇంకా లోపల ఇదంతా పందిరేనా? డిజైన్ మొత్తం పోయింది కానీ డిజైన్లు చూడవరా? ఇది అంతా బండనేనా తమ్ముడు? బండతోటే ఎక్కిచ్చిరు. ఇదంతా బండ లోపలికి ఇట్లా వేసినట్టు సూపర్. ఇట్లా మళ్ళీ బ్యాకా అంటే మీరు అన్నారు తప్పేసిన చూస్తారని. అట్లయితే బొబ్బుగాడు పడాడు, ఇట్లయితే బొబ్బుగాడు పడాడు. కదా మరి మళ్ళీ ఇట్లా వెళ్తాడు తమ్ముడు.
మళ్ళీ ఎట్లా అన్నట్టు ఏరికం అంత దేవుందా మన చిన్న దేవుని దగ్గరికి మనం ఎంత దొడ్డు ఇళ్ళకెళ్ళా కానీ సూపర్ ఉన్నది తమ్ముడు ఇది మాత్రం ఎవరు వెళ్తాను మా సహకర్ గారు ఓ దేవుడు ఓ దేవుడు కమింగ్ బాస్మతి సూపర్ కాకపోతే సూపర్ ఉన్నాయి అసలు గుహల ఇక్కడ తమ్ముడు ఏదో చిప్పు ఉన్నది చిప్పు ఏంటిది అది లోపలికి వచ్చాను తీసుకొచ్చి దీపం పెట్టి దీపం పెట్టి మరి దీని మీద దాటుకుంటే అది తప్పు కదా హైలైట్ ఇది అంటే ఇప్పుడు మనం ఇట్లా ఆడిపోయినా అరే ఏర్పడకుండా వచ్చినాం మారా డైరెక్ట్ వచ్చి మనం ఎట్లా ఆడిపోయినా అట్లా ఆడిపోయినా ఇంకో గోవా నుంచి కూడా వెళ్ళచ్చు ఇట్లా 3 దారులు ఉన్నాయి ఇట్లా ఇది మనం చూద్దాం పాకాలంటే ఇట్లా ఇట్లా నువ్వు ఉందారా ఇట్లా ఇట్లా వీడియో తీసుకుంటా కొద్దిగా కష్టపడితే మనం బయటికి వెళ్తాం పోతాం చిన్న దేవుని ప్రత్యేకతలు ఇవన్నీ దేవుని దయ ఇదంతా కాళ్ళు ముందు పెట్టుకోండి కాళ్ళు ముందు పెట్టుకోండి రండి వీడియో అయితే ఇస్తావా పట్టుకొస్తానబ్బా తీసుకుంటా ఒకటి లైట్ ఒకటేమో కెమెరా మస్తున్నా తమ్ముడు ఇది ఇంట్లో ఇదికే వాడుకో రియల్ తమ్ముడు ఇట్లా తీసి ఎవరు తీసుకురారు మీరు తప్ప వేరేటోళ్ళు అయితే ఇట్లా తీసుకొస్తారు మౌంట్ అందరిని తీసుకెళ్తా తమ్ముడు ఇట్లా ఎప్పుడు అడగలే ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడికి ఒక 5-6 సార్లు వచ్చినా కానీ లోపలికి ఖర్చుడు ఇదే ఫస్ట్ టైం ఇలా లైట్లు లేకపోతే కథమే అని అవ్వ వెనక ఉత్త చిమ్మ చీకటి ఏం కనబడతలేదు సూపర్ సూపర్ ఉన్నది ఇలా పండుకుని వచ్చే కెమెరాలు ఆఫ్ చేసి నాకు తెలిసి అంతేనా ఇలా వండుకుంది ఎందుకు అన్నది అత్తారు దాన్ని నువ్వు రావాలి ఇళ్ళకి నేను రావాలని పట్టుకొస్తాను నన్ను కూడా బుర్రిస్తాను ఇళ్ళకి వెళ్ళవాడు కిందికి వెళ్ళవాడు ఇట్లకి వెళ్ళా ఇట్లా వాడ గుర్రం ఉన్నది ఇది గూడాల్లో మరి ఏం రావాలి సూపర్ కాలు మున్నడు పెట్టాలి బుర్రిస్తాను వేరే ఇది పట్టుకోరా సెల్లు పట్టుకోరా సెల్లాడు పట్టుకోదాం ఒకసారి ఏమనుకో లైట్ పెట్టు లైట్ పెట్టే ఉన్నది కొంచెం కాలే ఇరికింది రా నా పాయింట్ మొత్తానికి వదిలేస్తుంది అమ్మ ఘోరం దమ్మున్నది యారిల్లా గ్రేటే కాలాటి తీసుకున్నా సైడ్ గా అట్లా అట్లా ఒక పక్క బాడీ ఒక పక్క ఒక పక్క ఇట్లా 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 ఆ చేదటే కాలు కాదు చేదటే నా కాలు సపోర్ట్ చేయదా ఒక్క నిమిషం నీకు నువ్వు రావాల్సిందే తప్పకుండా సుక్కలు చూపిస్తాను చెమటలు ఈ నుంచి గిడికే చెమటలు దారి ఘోరంగా ఉన్నది ఘోరంగా ఉన్నది గోలకి వెళ్ళి బయటకు వెళ్తాను మా డాన్సింగ్ అయితే ముందర షార్ట్ కట్ల వేయండు మా సీనా డాన్స్ అడ్వెంచర్ మిస్ అయ్యాడు ఈ అడ్వెంచర్ ఇంకా సూపర్ ఘోరం ఉన్నది ఇది ఓకే తమ్ముడు ఒకసారి రారే అందరూ నాతో నచ్చిన వాళ్ళందరూ ఇక 3 తమ్ముళ్ళు పాపం కష్టపడి నన్ను లోపలికి పట్టుకపోయారు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు ఒక మంచి వ్యూ చూపెట్టిల్లు మాకు మొత్తానికి అయితే ఇట్లున్నా చూసిల్లు కదా ఘోరంగా ఉన్నది అన్న రైట్ అన్న థ్యాంక్ యూ నాకు ఐడియా రాలే ఏం ఐడియా బండి లోపడదా అయితే చిన్న అయితే కంప్లీట్ చేసుకున్నాం గడు పోవాలని నాకు బాగుండే మంచుకొండ దగ్గర కానీ ఆడికి మా వాళ్ళకి సాధన అయితే అంటాను ఇప్పుడే చూసి ఇక్కడ ఉండే నా వైట్ షర్ట్ మొత్తం మాతో ఎక్స్పెక్ట్ చేసిన కానీ మాయలే అంతగానో కర్రీ ఇది ఓకేరా నువ్వు అసలైన దారి మర్చిపోయినావు నువ్వు లోపలికి వచ్చే ఉండే బ్రో మూడో దారి కూర్చొని నువ్వు దగ్గర ఉన్నది అలా అయితే మొత్తం ఇరికిన నేను గింత
నేను అందుకే పాక్కుంటా పోవాలనుతో అద్దులే ఈ పాకుడు బెస్ట్. మొత్తం అయితే నన్ను మా బామ్మారిది వాగిచ్చిండు. బబ్లీ యాక్టర్ అంటే ఇక బబ్లీ అంతే ఇక కావాలని అసలు ఇక్కడ లోపలిది అసలుదిరా మన ఈ దేవుని దాకా వచ్చింది వేరు కానీ ఆ లోపలికి పోయింది అసలుది పాండవులది పెళ్లి చేసుకున్నది మండపం సూపర్ ఉన్నది. అదంతా సూపర్ ఉంది. సెట్ ఎట్లుంది ఘోరంగా ఉంది. ఈ చెట్టు కూడా మంచిగా ఉన్నది. మొత్తానికి అయితే సంతోషంగా దర్శనం అయిపోయింది. గోలోపడికి పోయి మళ్ళీ కిందికి దిగుతాను. మ్యారేజ్ ప్లేస్ చూసినాం, పాండవుల మ్యారేజ్ ప్లేస్ చూసినాం. వాళ్ళు చెప్పిన కొన్ని ప్రత్యేకతలు, ఆ దేవుళ్ళ పేరు కూడా చెప్పిండ్రు. అంటే గబ్బిలాలే ఒక 1000 గబ్బిలాలు ఉన్నాయి కావచ్చు, ఒక్కటి కూడా టచ్ చేయలేదు. ఒక గబ్బిలం కూడా మనని. ఇంకోటి స్పెషాలిటీ అది చెప్పలేదు దాంట్లో తప్పు చేసిన వాళ్ళు అలా ఇరుకని పోతారు. అలా వీడియో చూపెట్టినాం కదా, తప్పు చేసిన వాళ్ళు అక్కడనే ఇరుక్కోపోతారట. మనం ఏం తప్పులు చేయలే, మనం ఏం తప్పు చేయాలంటే తప్పు చేసినాం కావచ్చు కానీ అది కూడా తప్పు చేసినాం కావచ్చు కానీ ఆడ దేవుడి కాడ మొక్కలేదు. తప్పు ఉంటే క్షమించు దేవుడు అంటే దేవుడు క్షమించండి, దేవుడు ఇప్పుడే క్షమించండి. లేకపోతే అల్లనే ఇరికిపోయాడు. ఫస్ట్ మాత్రం దాంట్లో ఇరికేటోడు. పక్క లాంగ్ నుంచి ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఈ వీడియోని తప్పకుండా ఇక్కడికి రాలే, ఇక్కడికి వచ్చి వచ్చిన వాళ్ళు తప్పకుండా గుహ లోపలికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ ఉన్నది. మంచు కొండలు ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్తా. ఈసారి మా వాళ్ళు పోనిత్తలేరు. నెక్స్ట్ గుండాల బ్లాగ్ కూడా తీద్దాం. పెద్దయ్య దేవుడు గుండాల, పెద్దయ్య దేవుని కూడా ఉన్నది దర్శనం. నెక్స్ట్ దర్శనం పెద్దయ్య దేవుని దగ్గర కూడా వెళ్ళినప్పుడు తీద్దాం. గుండాల కూడా ఉన్నది. ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.